బీజేపీ వద్దంది. ఇప్పుడు అది పెద్దదయ్యి ఉండేది నిజంగా పొత్తు పెట్టుకుంటే. అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీని దెబ్బకొట్టిన రెండు అంశాలు. ఒకటి బండి సంజయ్ని తీయడం, రెండోది జనసేనతో పొత్తు పెట్టుకోవడం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇంకా ఆంధ్ర నాయకుల్ని యాక్సెప్ట్ చేయట్లా. ఆంధ్ర పార్టీల కిందనే చూస్తున్నారు జనసేన కానీ తెలుగుదేశాన్ని కానీ. బీజేపీని తెలంగాణ పార్టీగానే చూస్తున్నారు, తెలంగాణ కింద చూస్తున్నారు, ఆంధ్రాగానే చూస్తున్నారు జాతీయ పార్టీ కాబట్టి. కాంగ్రెస్ నైనా ఆంధ్ర, తెలంగాణ చూస్తారు. ప్రాంతీయ పార్టీల పరంగా చూసినప్పుడు బీఆర్ఎస్ని తెలంగాణ ఏరియా పార్టీ కింద చూస్తున్నారు. తెలుగుదేశాన్ని జనసేన చూడట్లేదు వాళ్ళు. తెలుగుదేశం జనసేనల్ని తెలంగాణ వ్యతిరేక పార్టీలుగానే చూస్తున్నారు, ఆంధ్ర పార్టీలుగానే చూస్తున్నారు. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అందుకని బీజేపీకి తెలుసు ఆ సంగతి, పొత్తు పెట్టుకోలేదు. ఇక తెలుగుదేశం అసలు అడిగిందా పోటీ చేస్తానందే? వాళ్ళు చెయ్యాలనుకుంటే ప్రచారం ఈ పాటికి సినిమా చూపించేసేవాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో. వాళ్ళు ముందు నుంచి అసలు ఈసారి ప్రచారానికే ఎలక్షన్ ప్రస్తావన కూడా తేలేదు, గుర్తుపెట్టుకోండి. గతంలో అయితే మా సత్తా ఏంటో చూపెడతా ఉన్నప్పుడు ఆయన పేరేంటి నోముల నరసింహయ్య చనిపోయినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేశారు వాళ్ళు. అనేక సార్లు పోటీ చేశారు వాళ్ళు. అంటే ఎవరి కోసం త్యాగం? రేవంత్ కోసమా? నా దృష్టిలో అయితే రేవంత్ కోసమే త్యాగం. ఎందుకంటే రేవంత్ రెడ్డిని టీడీపీ 2గా చూస్తున్నారు వాళ్ళు. టీడీపీ 2 రేవంత్ రెడ్డి వాళ్ళ దృష్టిలో.